తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇది ఓవరాల్గా కాంటెక్స్ట్ ఏంటి? వాళ్ళు ఒప్పుకోలేదు, యోహాను ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోలేదు, యేసు ప్రభు వారే మెస్సయ్య అని కూడా ఒప్పుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళు యూదులు, వాళ్ళ మతం మీద ఆచారం మీద నమ్ముకున్నారు. అయితే యేసుప్రభు వారు అంటున్నాడు, నువ్వు మరుగుపరిచావు. యాక్టివ్గా కొన్ని విషయాలు ఇక్కడ మరుగుపరిచాడు. ఫస్ట్ 3 పాయింట్లు మనం గమనిద్దాం. ఇక్కడ ఫస్ట్ది ఏంటి అని అంటే, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి రాజ్యమును గురించినటువంటి విషయాలు ఇవి అందరికీ అర్థం కాలేదు. దేవుని యొక్క రాజ్యం యొక్క సంగతులు ఇవి ఎవరు? యేసు ప్రభు వారే మెస్సయ్య అని, ఆయన వచ్చి రక్షించడానికి వచ్చాడని వాళ్ళకి అర్థం కాల దేవుని యొక్క సంగతులు. రెండోది, ఈ వివేకులు, విజ్డమ్ తోటి, జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తులు, నాలెడ్జ్ తోటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వీళ్ళు అంటే యూదులు, జ్యూస్ ఉన్నారు ఇందులో కదా, జ్యూస్ ఉన్నారు, అలాగే రోమన్స్ ఉన్నారు, ఇంకెవరున్నారు? నాస్తికులు కూడా ఉన్నారు, యతీష్లు కూడా ఉన్నారు, హేరోదుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, హెల్లేనీయులు ఉన్నారు, వీళ్ళని హెల్లేనీయులు అంటారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాలైనటువంటి మనుషులు, వీళ్ళందరూ జ్ఞానవంతులు. మూడో వ్యక్తి ఎవరు అని అంటే పసిబాలులు అని మాట్లాడాడు, పిల్లలు కదా. ఆ వచనం కనుక చూస్తే అక్కడ చూడండి, సమస్తమును అని అంటాడు, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు నువ్వు విషయాలను తెలియజేశావు. అవును, ఎవరి పసిబాలులు, వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూడాలి. చూడండి, మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కనుక చూస్తే జ్ఞానుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మీ విశ్వాసము 4వ వచనం నుంచి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మనియు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవుడి యొక్క సువార్తని చెప్పేటప్పుడు మనుషుల జ్ఞానాన్ని నేను ప్రకటించలేదు. ఏ విషయంలో ఏంటి ఈ జ్ఞానము? జ్ఞానము వాస్తవానికి వివేకము, ఆలోచన, ఈ జ్ఞానం అనేది దేవుడే ఇస్తాడు. జ్ఞానాన్ని దేవుడే ఖచ్చితంగా ఒక మనిషికి జ్ఞానం ఇస్తాడు. కానీ ఆ మనిషి ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని నమ్ముకొని దేవుణ్ణి విడిచిపెడతాడో అప్పుడు వాస్తవానికి తన ఉన్న జ్ఞానం కూడా పోతుంది. యూదులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వీళ్ళు వివేకవంతులు, వీళ్ళు జ్ఞానవంతులు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, ఎడ్యుకేటెడ్, వీళ్ళు చాలా చదువుకున్నటువంటి వ్యక్తులు కదా. అలాగే వీళ్ళు తమ ఆచారాన్ని కూడా నమ్ముకున్న వ్యక్తులు. 613 ఆజ్ఞలు మేము చేస్తాం, మేము రక్షణ పొందుతాం, దేవుడి రాజ్యంలోకి మేము వెళ్ళిపోతాం, మేము దశంభాగం ఇస్తాం, మేము కానుకలు ఇస్తాం, పాటలు పాడతాం, మేము ఉపవాసం ఉంటాం, మేము పనులన్నీ చేస్తాం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ధర్మశాస్త్ర సంబంధమైంది, ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమే. ఆ జ్ఞానం నుంచే వాళ్ళు తెచ్చుకున్నారు, దాని మీద ఆధారపడ్డారు, అది దేవుడిచ్చిందే. వాళ్ళు జ్ఞానవంతులుగా ఉండి చదువుకున్న వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళ రైచియస్ వర్క్స్ మీద ఆధారపడ్డారు, వాళ్ళ యొక్క నీతి పనుల మీద వాళ్ళు ఆధారపడ్డారు. వాళ్ళ యొక్క స్వనీతి అనుకోండి, స్వనీతి మీద ఆధారపడ్డారు, చదువు మీద ఆధారపడ్డారు, మంచితనం మీద ఆధారపడ్డారు. వాళ్ళల్లో ఇవన్నీ ఆధారపడినప్పుడు వాళ్ళకి దీనత్వం అనేది కలగల. వాళ్ళ హృదయంలో పాపమును గురించి అస్సలు ఉద్దేశం అనేది రాలా. అసలు మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, దేవుడు ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది వీళ్ళేదో ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మంచివాళ్ళు అయిపోతాం అన్నది కాదు వాళ్ళ ఉద్దేశం. ఈ ధర్మశాస్త్రాన్ని దేనికి ఇచ్చాడంటే పాపం అంటే ఏంటో తెలుసుకోవడానికి కదా. ట్రాఫిక్ పోలీసు అక్కడ బోర్డు పెట్టకపోతే జనాలకు అది అర్థం కాదు, అక్కడ పార్కింగ్ చేయకూడదని. ఎప్పుడైతే అక్కడ బోర్డు పెడతాడో అప్పుడే ఆ చట్టం వర్తిస్తుంది కదా. చట్టం అనేది లేకపోతే పాపానికి మిష అనేది ఉండదు. టు కంట్రోల్ ద హ్యూమానిటీ. దీన్ని పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటను మాట్లాడతారు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో టు అండర్స్టాండ్ ద లా. ఇదిగోండి 20వ వచనం, ఇదిగోండి చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం.
ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఏమన్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు, కానీ ధర్మశాస్త్రం ఉంటే మనిషికి పాపం అంటే ఏంటో అర్థమైద్ది. పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సో ఈ తెలియబడుచున్నది కాబట్టి ఈ ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు వ్యభిచరించకూడదు, నేను వ్యభిచరించను. దొంగతనం చేయకూడదు, నేను దొంగతనం చేయను. నేను ఏ తప్పులు చేయను కాబట్టి నేను మంచివాడిని అయిపోతున్నాను అన్నది ఇది కామన్ బేసిక్ రిలీజన్. బేసిక్ రిలీజన్ ఏంటి? ఇదిగో ఈ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము మంచివాళ్ళం అయిపోయాం. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన ఉద్దేశం ఏంటి? పాపం అనగా ఏంటో తెలియజేయడానికి. దేవ్ అండర్స్టూడ్ పాపం అనేది ఇది బాబు అని తెలియజేయటానికి. కానీ అది ఎప్పుడు పాపాన్ని తీసివేయదు. ధర్మశాస్త్రము పాపమును తీసివేయలేదు ఎట్టి మాత్రము కూడా. అది మనిషిని విమోచించలేదు. నువ్వు పాపివి అని చెప్పిద్దే కానీ అది నిన్నెప్పుడూ రక్షించలేదు. అయితే ఈ జ్ఞానులు ఏం చేశారు? ఈ జ్ఞానములు వివేకులు అన్నప్పుడు ఇందులో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా తమ ధర్మశాస్త్రం మీద, తమ స్వనీతి మీద పరిచయులు ఆధారపడ్డారు. మేమందరం ఇది చేస్తే నెరవేర్చిపోతామని. కానీ పాయింట్ ఏంటి అని అంటే ఇది కాదు అసలు పాయింట్ ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్రం వల్ల మనిషి రక్షించబడడు. వాస్తవానికి నువ్వు పాపివి అని తెలియజేస్తుంది అంతే. ఒక మనిషి రక్షించబడేది ఎలాగూ అనంటే, ఇంత పాపం నాలో ఉంది, నేను ఎలాగూ రక్షించబడతాను దేవా అని తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకున్నవాడు. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే నేను పాపిని, నేను ఏమాత్రము కూడా నీతిమంతుడిగా ఎంచబడను. ఆయన పరిశుద్ధమైన నీతిని బట్టి చూస్తే నేను పాపిగానే ఎంచబడతాను. అయ్యో నన్ను ఎవడు విమోచించగలడు ఇట్టి పాపము నుంచి అని మనిషి ఆలోచించాల్సిన వ్యక్తిగా ఉండాల్సిందైతే వాడు ఆలోచించకుండా దీని మీదే ఆధారపడ్డాడు. తమ జ్ఞానం మీద, తమ ఆలోచనల మీద, తమ ఉద్దేశాల మీద వాళ్ళు ఆధారపడ్డారు. క్లియర్ కట్గా ఇక్కడ కనబడేది ఏంటి చూడండి. ఇక్కడ ఆయన ఒక మాట అంటూ ఉంటాడు రోమాపత్రికలో 7వ అధ్యాయంలో కనుక చూస్తే, 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇక్కడ కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రం పాపమనగా ఏంటో చెప్తుంది నాకు. అయితే అట్లన్నది ధర్మశాస్త్రం వల్లే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోను. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోను. దేవుడి వాక్యము నాకు తెలియజేసింది కాబట్టే పాపం అంటే ఏంటో నాకు అర్థమైంది అని అంటున్నాడు రోమపత్రిక 7:7 కదా. కాబట్టి ధర్మశాస్త్రం ఉంటేనే పాపం అనేది ఏంటో నాకు అర్థమైద్ది. వాక్యం ఉంటేనే ఒక మనిషికి పాపం అనేది అర్థమైద్ది. సో ఒక పాపం అర్థం చేసుకోవడానికి దేవుడు వాక్యం ఇస్తే వాళ్ళు ఏం చేశారు అనంటే దాన్ని మేము నెరవేరుస్తాం, మేము ఖచ్చితంగా దాన్ని సంపూర్తిగా దాన్ని నెరవేరుస్తాం, మేము మంచి వాళ్ళం అయిపోతాం అనుకున్నారు. కానీ ఆశింపవద్దు అని అంటే ఏంటి? అది ఆత్మ సంబంధమైంది కదా. ధర్మశాస్త్రంలో 10వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాడిని భార్యను, వాడి ఇంటిని, వాడి గాడిదను, దేన్ని నువ్వు ఆశించకూడదు. అది ఆశించకూడదు అన్నప్పుడు అది ఆత్మ సంబంధమైంది కదా. ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు ధర్మశాస్త్రం. అది ఆత్మ సంబంధమైనది, దేవుడి నీతి నియమం. అయితే వాళ్ళు ఏమనుకున్నారు? చక్కగా 10 ఆజ్ఞలు నేను చేయగలను అనుకున్నారు. కానీ ఆశించడం అన్నది తన చేతుల్లో ఉండదు. అది ఏ మానవుడి చేతిలో ఉండడు. ఊర్లో ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే మిమ్మల్ని ఏమంటారు? మీరెప్పుడు కడతారని అంటారు. అప్పుడు నీకు కూడా అలాంటి ఇల్లే కట్టాలి అని ఆలోచిస్తావు. మానవ జీవితం అన్నది పాపం చేత పట్టబడి ఉన్నది, అది మమేకమై ఉన్నది. హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే నా జ్ఞానంతో నేను రక్షించబడతాను, నా ఆలోచన వివేచనతోటి నేను అర్థం చేసుకుంటాను అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు పసిబాలులాగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్, దేవుడి రాజ్యంలోకి మీరు ప్రవేశించాలి అంటే ఇదిగో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ, మీరు పసి బాలుర్లాగా. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి ఉన్నావు, పసిబాలులకు బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు పసిబాలులు ఎలా ఉంటారు? పసిబాలురు అని అన్నాడు. ఇట్స్ అ బేబ్. వాళ్ళకి జ్ఞానం ఉండదు, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు, వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు. నో ఎనీథింగ్. వాళ్ళకే ఎడ్యుకేషన్, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి
స్వనీతి, నీతి, ఇదిగో ఇలాగ చేస్తే బ్రతుకుతాం, ఇలాగ సంపాదన చేస్తే బ్రతుకుతాం అని తెలుసా వాళ్ళకి? వాళ్ళకి నో సెల్ఫ్ రైచియస్నెస్, వాళ్ళకి దగ్గర సెల్ఫ్ రైచియస్నెస్ అనేది ఉండదు. ఓకే, వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదు, సెల్ఫ్ రైచియస్నెస్ లేదు, కంప్లీట్గా వాళ్ళు హెల్ప్లెస్, అంటే నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇదిగో నాకు అన్నం పెడితే కానీ మా అమ్మ నాన్న నాకు కడుపు నిండదు, నన్ను ఎవరు రక్షించలేరు. దేవా, నేను పాపిని, నేను పాపంలో కొట్టుమిట్టాడుతున్నా, ఈ ఊబిలో ఇరుక్కుపోయాను, నన్ను విమోచిస్తే గాని నేను బ్రతకలేను ప్రభువా, నీవు నన్ను కాపాడితే తప్పితే నా ప్రాణం బ్రతకదు, నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నా వల్ల కాదు ప్రభువా. మరణంలోకి వెళితే, నన్ను గోతులో పెడితే, నా కళ్ళు మూసుకుంటే నా శరీరం కుళ్ళిపోయిద్ది కదా, నా శరీరం కుళ్ళిపోయిద్ది, నేను ఎండిపోతాను, నా ప్రాణం ఏమైపోయిద్దో నాకు తెలియదు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇలాంటి వ్యక్తులకి ఆయన తన రక్షణని తెలియజరుస్తున్నాడు. అంటే పాయింట్ ఏంటి అని అంటే, ఎవరైతే ఈ స్వనీతి ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డారో వాళ్ళకు కొన్ని విషయాలు మరుగుపరిచాడు. ఆయనే మెస్సయ్య అని, ఆయన ద్వారానే రక్షణ వస్తుందని, ఆయన రాకుండా ఆల్ హేమ్ అలోన్, ఆయనే మనిషిని రక్షించేది, ఆయనే మనిషిని రక్షించేది, ఆయన కాకుండా ఎవరు రక్షించలేరు, ఉచితముగా విశ్వాసము ద్వారా నువ్వు రక్షణలోకి వెళతావు, నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే క్రీస్తు ద్వారానే, ఆయన నమ్ముకుంటే చాలు, నీ పాపాన్ని ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళు తమ ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నారు, తమ పాపాన్ని ఒప్పుకోవట్లేదు, పశ్చాత్తాపడతలేదు, దీనత్వం ఏమాత్రం లేదు వాళ్ళకి. దేవుడు అంటున్నాడు, నేను ఈ స్వనీతిలో ఉన్న వ్యక్తులకి మరుగుపరిచి, నిస్సహాయ స్థితిలో దీనత్వంగా తమను తాము కాదనుకొని పాపాన్ని ఒప్పుకున్న ప్రజలకి ఆయన తన రక్షణని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందుకు నేను అంటున్నాడు, ఇప్పుడు చూడండి, ఈ పసిపిల్లలు వాళ్ళు ప్రతిదానికి దేవుడు అంటాడు, ఇదిగో ఆకాశ పక్షులను చూడడి, విత్తవు కోయవు, నేను వాటిని పోషిస్తున్నాను అని అంటాడు. మానవుడు తన పోషణ కొరకు దేవుడి మీద ఆధారపడాలి. మానవుడు తను బ్రతకడానికి దేవుడి మీద ఆధారపడాలి. తన భవిష్యత్తులో దేవుడి కొరకు దేవుడి మీద ఆధారపడాలి. ఎక్కడా కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ఆయన సామెతల 3వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారమునకు ఒప్పుకో అంటాడు. నో మ్యాటర్ నీ నాలెడ్జ్, నీ అండర్స్టాండింగ్, నీ విజ్డమ్, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకపోతే. ఈరోజు పాయింట్ ఏంటంటే, చాలామంది సంఘాల్లో ఈ పాపాన్ని స్ట్రెస్ చేయటం, ఈ పాపాన్ని చెప్తే వాళ్ళు భరించలేకపోతున్నారు. దే ఆర్ ఫిల్డ్ విత్ గిల్టీనెస్. పాపంతో ఉన్నవాడు క్రీస్తు దగ్గరికి రాలేడు. స్వనీతిలో తన పాపాన్ని ఒప్పుకోని వ్యక్తి దేవుడి దగ్గర రాలేడు. దేవుడు అన్నాడు, నువ్వు అనుకుంటున్నావేమో, నేనే నీ దగ్గర మరుగుపరుస్తా, నీవు కన్నులు చూడకుండా నేనే నీ కళ్ళుకు గుడితనం కలుగజేస్తా. నేను ఎవడైతే దీనుడిగా ఉంటాడో, ఎవడైతే నా మీద ఆధారపడతాడో, విరిగి నలిగిన హృదయం దగ్గరికి నా దగ్గరికి వస్తాడో, నేను వాడికి బయలుపరుస్తా. మనుషులు జ్ఞానవంతులా, నేను ఇంకా జ్ఞానవంతుణ్ణి, మనుషులు నీతిమంతులా, వాళ్ళ నీతి ఏమాత్రమో నేను చూస్తానని ఆయన 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మాట్లాడతాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఇదిగోండి చూడండి, 7వ వచనం నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో, అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. ఇక్కడ దేవుడి జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్పుత్రుడు ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అది అధికారులలో, లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎల్ల మహిమా స్వరూపి ప్రభువు సిలువను వేసి ఉండకపోదురు. వాళ్ళకి తెలియదు, దేవుడి గురించి తెలియదు, ఇదిగో పాపము నుంచి విడిపించేది ఈ మెస్సయ్య అని వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ఈ సంగతులు. ఆయన మెస్సయ్య అని, ఆయన ఒక్కడే రక్షించేవాడని, ఆయన ద్వారా తప్ప మనుషులకి రక్షణ అనేది లేదని. లేకపోతే ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిద్ది. ఏ మనిషి అయినా దేవుడి రాజ్యంలో వెళుతున్నాడంటే అది యేసు ప్రభు వారి ద్వారానే. ఆయన లేకుండా ఏ మానవుడు రక్షించబడలే. వాడి డబ్బు వేస్ట్, వాడి బంగారం, వాడి బిల్డింగ్లు అన్నీ కూడా
వాడు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. దెర్ ఈజ్ నథింగ్, ఏది కూడా తీసుకువెళ్ళలేడు. ఆ మరణం నుంచి విడిపించేది క్రీస్తు ఒక్కడే. అది వారికి తెలియక వారి గర్వంలో వారు క్రీస్తుని సిలువ వేస్తే ఆయన ఏమంటున్నాడు, ఇదిగో ఆయన ఈ మాట అంటున్నాడు చూడండి 12వ వచనంలో, వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకితాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. దేవుని ఆత్మను పొంది మనము దేవుని విషయాలను తెలుసుకున్నాం. ఇలాగూ వీళ్ల వల్లే జ్ఞానవంతుల్లాగా ధర్మశాస్త్రాన్ని నమ్ముకోలేదు, స్వనీతిని నమ్ముకోలా, డబ్బును నమ్ముకోలా. మనము నా వల్ల కాదు ప్రభా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నా పాపం విషయమై నేను ఒప్పుకుంటున్నానని దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ దేవుడు వారికి ఆయన ఆత్మనిచ్చాడు. అదే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో దేవుని వల్ల మనకు దయచేయబడి ఉన్నవి. అక్కడ మాట్లాడుతున్నాడు, నేను మరుగుపరిచాను. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు 12వ వచనంలో, కొంతమందికి ఆ విషయాలను ఆయన దయచేశాడు. దయచేసి దయచేయబడి ఉన్నవి అవి తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇప్పుడు మనుష్య జ్ఞానము నేర్పులతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. దేవుడి వీటన్నిటికి పైగా, ఇదిగో మానవుడికి జ్ఞానానికి పైగా దేవుడి ఆత్మ అనేది ఉన్నది. దేవుని ఆత్మ సంబంధమైన క్రియలతోటి ఈ లౌకిక జ్ఞానమును దేవుడు కొట్టివేసి మనుషులకు తన నీతిని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా అతిశయపడటానికి వీలు లేదు. తన జ్ఞానాన్ని బట్టి, దిస్ ఇస్ బేసిక్ ప్రిన్సిపల్. ఇవి చాలా కష్టమైనవి. వీటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత చాలామంది ఈ సత్యంలో లేరు. వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు, వాళ్ళు పాపంలో ఉన్నారు, తమ తప్పులు ఒప్పుకోవట్లేదు, ఎవని చలచేత పట్టబడ్డారు, వారు దేవుడికి విరోధంగా నడిపించబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుడి ఆత్మ విషయాలను అంగీకరించడం, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహిస్తాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే ఇద్దరున్నారమ్మా కదా, ఇద్దరున్నారు. దేర్ ఆర్ 2 men. ఒకడు ఇదిగో దెర్ ఈజ్ అ న్యాచురల్ మ్యాన్, వన్ ఈజ్ అ స్పిరిచువల్ మ్యాన్. వీళ్ళిద్దరూ ఎలా రక్షించబడతారు అన్నప్పుడు కొన్ని విషయాలు ఇతడికి అర్థమే కావు. దేవుని సంబంధమైన విషయాలు లోక జ్ఞానంతో వచ్చి, కొంతమంది చర్చిని కూడా లోక జ్ఞానంగానే నడిపిస్తారు. వాళ్ళు ఎలా నడిపిస్తారంటే, ఇదిగో మన కులపోళ్ళందరూ కలిసి ఉన్నాం, ఒక చర్చి కట్టుకుందాం, మన కులపోళ్ళ వరకు ఇది సరిపోయింది, మన కులపు పాస్టర్ని తెచ్చుకుందాం. ఇది లౌకిక జ్ఞానం, అది దేవుని ఆత్మ సంబంధమైంది కాదు. యూదులు అలా అనుకున్నారు. ఎందుకు నేను డ్రా చేసి ఎలా చెప్తున్నానంటే, ఎవ్రీ థింకింగ్, మానవుడి యొక్క ప్రతి ఆలోచన ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళ కులపోళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్తారు. నిజంగా అక్కడ దేవుడి ప్రేమ ఏమాత్రం, వాళ్ళు ఎన్ని కేకలు వేయనియండి, ఎన్నైనా చేయనియండి, ఎన్ని మంచి పాటలైనా పాడండి, ఎంత మంచి వాక్యమైనా చెప్పండి, కానీ వాళ్ళ పునాది లోక జ్ఞానం మీద ఆధారపడి నడుస్తుందనుకోండి, క్రీస్తు అక్కడ మరుగు చేయబడి ఉన్నాడు. క్రీస్తు ఉన్న చోట మానవుడి యొక్క బుద్ధి జ్ఞానాలకు అవకాశం ఉండదు. ఆ మనిషి ఎప్పుడు కూడా అక్కడ ఉండలేడు. ఈ కుల సంబంధమైన వ్యక్తులు, లేకపోతే ఇదిగో కొంతమంది చక్కగా ఉంటారు, వాళ్ళు మేము దేవుని నమ్ముకున్నాం అంటారు, కానీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కట్నాలు యథావిధిగాను, వాళ్ళు చేసే పనులన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. వీళ్ళందరూ ఏంటి, వీళ్ళు లోక జ్ఞానంతో ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ వాస్తవానికి నిజముగా క్రీస్తు మరుగై ఉన్నాడు. నిజంగా నీకు క్రీస్తు బయలుపరచబడ్డాడు అనుకోండి, క్రీస్తు నీకు తెలిస్తే నీ ప్రవర్తన పూర్తిగా వేరుగా ఉంటుంది, ఆ విధానాలు వేరుగా ఉంటవి, వాళ్ళ ఆలోచన తత్వం వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం చెప్పినట్టు ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికి ఆత్మానుభవం చేతనే అవి అంగీకరించబడతవి. దేర్ ఇస్ ఎ క్లియర్ డిమార్కేషన్. చాలా స్పష్టంగా చెప్పాడు. అది ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, వాడు అన్నిటినీ కూడా గ్రహించగలుగుతాడు. కానీ ప్రకృతి సంబంధమైన వాడు దేవుడి విషయాలను అంగీకరించడు. ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, ఇదిగో వేరే కులపు అమ్మాయిని మేము చేసుకుంటామంటే నాయన ఒప్పుకో అని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు?
దే ఆర్ అటాచ్డ్. వాళ్ళ కులానికి వాళ్ళు అంగీకరించబడి ఉన్నారు, పట్టబడి ఉన్నారు. వాళ్ళకి క్రీస్తు తెలియదు. దే డోంట్ నో. వాళ్ళు మరుగైపు చేయబడి ఉన్నారు. దేవుడు వాళ్ళ గర్వంలో వాళ్ళ కులాన్ని నమ్ముకొని ఉన్నారు. దేవుడు వాళ్ళకి గుడ్డితనం ఇస్తున్నాడు. దేవుడు మరుగు చేసినందుకు యేసు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో ఎవడైతే నిస్సహాయ స్థితిలో ఇదిగో విరిగి నలిగిన హృదయంతో వచ్చి, ప్రభువా నా నీతి కాదు, నన్ను విమోచించు యేసు అన్నప్పుడు వాళ్ళలో నూతనమైన ఆలోచనలో నూతనమైన తత్వము, బుద్ధి, అతడు చూస్తున్న విధానం అంతా కూడా వేరుగా ఉంటుంది. ఒకడు పాపాన్ని ఒప్పుకోకుండా క్రీస్తు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే నువ్వు ఏ క్రీస్తుని ఎరిగి ఉన్నావు? నా క్రీస్తు నన్ను పాపంలో నన్ను విడిపించిస్తున్నాడు, క్షమించాడు, సరే ఇప్పటి నుంచి నేను మరలా అదే పాపంలో ఉంటానంటే ఏ క్రీస్తు అది? నిజంగా క్రీస్తుని ఎరిగినవాడు పాపంలో ఎలాగ నిలిచి ఉంటాడు కదా? నా పాపముల గురించి ఆయన మరణించాడని తెలిసి మరలా అందులోనే ఎలా బ్రతుకుతాడు ఆ వ్యక్తి? క్రీస్తుని ఎరగలేదు వాళ్ళు. క్రీస్తుని ఎరిగి ఉన్నవాడు, నిజముగా దేవుడి చేత కళ్ళు తెరవబడ్డవాడు, ఇంకా కులంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, ప్రాంతీయ వాదంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, లోక సంబంధమైన విషయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వాడు మారు మనసు పొందాల్సిన చాలా అవకాశాలు ఉన్నాయి. అదే దేవుడు అంటున్నాడు, నేను మరుగుపరిచాను వీళ్ళకి. దేవుడు ఇదిగో నా యుద్ధకు నువ్వు వస్తే విరిగి నలిగిన హృదయంతో నువ్వు రావాలి. దట్స్ ద ఓన్లీ కండిషన్. దేవుడి దగ్గరికి వచ్చావు అనంటే కేవలము విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. అందు పసిబాలుళ్ళు అలా వస్తారు, తండ్రి కొడితే తండ్రి దగ్గరికి తిరిగి వస్తారు. వాళ్ళు ఆధారపడతారు భోజనానికి, అన్నిటికీ దేవుడి మీద. నా దేవా, నా దేవా, నా ఆధారం నీవే, నన్ను విమోచించేది నీవే అని. ఎక్కువ మంది వాళ్ళు చేసే పనులు ఏంటంటే వాళ్ళకి నిజంగా దేవుడు చాలా విషయాల్లో మరుగుపరచబడి ఉన్నాడు. ఇప్పుడు తర్వాత వచనం చూడండి. ఐఎమ్ నాట్ గోనా టేక్ మచ్. ఇక్కడ చూడండి 11వ వచనంలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి పక్క వచనాల్లోకి వెళ్ళాం. ఇదిగోండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. 20 ఈ సంగతులను మరుగు చేసి 25వ అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలం. దేవా, ఇలాగు చేయుట నీ దృష్టికి ఏంటి? అనుకూలము. నీ దృష్టికి ఇది అనుకూలం ప్రభా, నువ్వు ఇలాగ చేయటం నీ దృష్టికి ఇది అనుకూలం. ఇప్పుడు సమస్తమును ఆయన 27వ వచనం ఎందుకు అనుకూలమైంది? అది ఆయన విధానం. సువార్త అనే వెర్రితనము ద్వారా, సువార్త అనేటువంటి ఆలోచన ద్వారా క్రీస్తు ద్వారా మనుషుల్ని రక్షించాలనుకుంటున్నాడు. అది ఆయనకు అనుకూలం, అది ఆయనకి సంబంధించింది. ఇదిగో అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుడికి అనుకూలం ఇంగ్లీష్లో ఏంటి? ఇట్ ఈస్ ప్లీజ్డ్ యూ లార్డ్. ఇలాగు చేయటం నీకు ఇష్టమే. గాడ్ డిలైట్స్ ఇన్ ఇట్. ఆయన మనుషులతోటి వ్యవహరిస్తున్నప్పుడు ఇంగ్లీష్లో అన్నాడు, ఇట్ ఈస్ ప్లీజ్డ్. ఇలాగు చేయుట దేవుడికి ఇష్టం. హీ వాంట్స్ టు షట్ గర్విష్ఠులను. ఆయన డాంబికులు నా సన్నిధిలో నిలవనేరడు. కీర్తనలో 5లో మాట్లాడతాడు. నీ స్వనీతితోటి డంబంగా నా దగ్గరికి వచ్చి ఇదిగో. కానీ బయట మతమే ఇలాగూ ప్రకటించబడిద్ది. నువ్వు ఇచ్చే కొద్దీ అంగీకరించబడతావు. గాడ్ హ్యాస్ క్లోజ్డ్ ద డోర్. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని కాదు వాళ్ళు చెప్తుంది, క్రియల మీద ఆధారపడి రా నా దగ్గరికి. నీ డబ్బులు తీసుకొని రా, నీ సంచిని తీసుకొని రా, నీ దగ్గర ఉన్న వెండి బంగారాలు తీసుకొని రా, ఇవి ఇచ్చి ఆశీర్వదించబడు. కానీ దేవుడు అన్నాడు, లేదు, నేను రక్షణ విశ్వాసం ద్వారా అన్న విషయాలను మీకు మరుగుపరిచాను, అందుకే మీరు తరువులాడుతున్నారు ఎంత ఇవ్వాలి డబ్బులు అని. తన హృదయంలో తన పాపం విషయమై జ్ఞప్తి లేనివాడు. చాలామంది ఎంత యారగెంట్గా ఉన్నారంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలని పరిగెడతా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ అవుట్. పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్లి కావాలి, ఎలాగైనా నాకు పెళ్లి కావాలని పరిగెడతా ఉంటారు. అరే నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, అమ్మాయి చూసుకో. లేదా అమ్మాయి మంచిది కదా, వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకోటి కావాలి నాకు. నీకు భయం లేదా? నువ్వు ఆల్రెడీ ఒకసారి పాపంలో పడిపోయి ఉన్నావు, ఒకసారి నువ్వు నలగొట్టబడి ఉన్నావు, జీవితంలో నువ్వు శ్రమ అనుభవించి ఉన్నావు, నీకు భయం లేదా?
నా బుద్ధి జ్ఞానాలతోటి నేను వెళితే మళ్ళా నాకేమైంది ప్రభా, ఇక నేను నా ఆలోచనని నేను పట్టించుకోను, నీవిచ్చినట్టు నేను బ్రతుకుతా ప్రభా, నువ్వు ఏ సమయంలో తీసుకొస్తే నేను వాళ్ళని తీసుకుంటాను, అంగీకరిస్తాను, నా జీవితం నీది ప్రభా, నేను పరిగెత్తను, నా అధికారంతో కాదు, నీ జ్ఞానం మీద నేను ఆధారపడతాను, నా స్వబుద్ధి మీద నేను ఆధారం చేసుకోను, నీ మీద నేను ఆధారపడుతున్నానని మనిషి తగ్గించుకొని కూర్చుంటాడా? కూర్చోడు. ఏ క్యాస్ట్ మీది? ఎన్ని ఫోటోలు పంపించండి నాకు, ఇంకో 10. ఈ అబ్బాయి మళ్ళీ ఆల్రెడీ ఒక 5 తిరిగి ఉంటాడు. ఇది సరిపోదు, వీడికి పాపం అన్న భయం లేదు, దేవుడి మీద ఆధారపడతాం అనేది లేదు. ఇది చాలా సింపుల్ అనుకుంటున్నారా? ఇది మానవుడు దేవుడి మీద ఆధారపడ్డాడు అని అంటే వేచి ఉంటాడు, దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉంటాడు, వాడు పరిగెత్తడు, వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో పిశాచి చేతిలోనే పడతాడు. అలానే జరుగుతాయి ఇవన్నీ. దేవుడు ఇచ్చిన దానిలో ఆ పాపం విషయమై ఆల్రెడీ నా జీవితంలో నష్టం జరిగింది, దేవుడు అధికారంతో నేను లోబడి ఉంటాననేది ఉండదు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ చూస్తే మనుషులు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం వల్ల దేవుడి రాజ్యంలోకి వెళ్ళట్లేదు. ఉద్యోగాలు చేసే విషయంలో చేయాలి, జ్ఞానాన్ని ఉపయోగించాలి, కానీ రక్షణ విషయంలో ప్రభా నీవే, నా నీతి కాదు. ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని మనం దేవుడి మీద ఆధారపడకపోతే కష్టం. ఆయన అంటున్నాడు, ఇలాగు చేయుట తండ్రి దృష్టికి అనుకూలం. ఇట్ ఈస్ ప్లీజ్డ్ దట్ లార్డ్. ఇదే మాటను ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన దృష్టికి ఏది అనుకూలమైందో చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇదిగో ఇదిగోండి 27వ వచనం చూడండి. ఏ శరీరియు, ఇక నేను పెట్టాను, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. పసిబాలులకు నేను తెలియజేశాను, ఎందుకు అని అంటే జ్ఞానులను సిగ్గుపరుస్తాను నేను. నీ గర్వంతో వచ్చావు, నీ తత్వజ్ఞానంతో వచ్చావు, నీ బుద్ధి జ్ఞానంతో వచ్చావు, నేను నిన్ను రక్షణలోకి రానివ్వను, నీవు నా రాజ్యంలో ప్రవేశించలేవు. ఖచ్చితంగా నీ గర్వంతో నువ్వు వస్తే నువ్వు నా దేవుడికి రాలేవు. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఎదుట ఏ మానవుడు నిలవదగిన వాడు కాదు. ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ, నేను జ్ఞానులను సిగ్గుపరుస్తాను, నేను సిగ్గుపరుస్తాను, జ్ఞానులను సిగ్గుపరుస్తాను, వారి జ్ఞానంలో ఉన్నవాడిని. బలవంతులను సిగ్గుపరుస్తాను, బలహీనులైన వారిని ఎన్నుకు చేసుకుంటాను. ఇలాగు చేయుట దేవుడికి అనుకూలం. ఎవరు కూడా ఆయన ఎదుట, ఇదిగో చూడండి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైన అనేకులు పిలవబడలేదు. జ్ఞానులకు వివేకులకు ఆయన మరుగుపరిచి బుద్ధిహీనులము, జ్ఞానం లేని మనకు, అంటే ఏంటి, మనల్ని ఆయన రక్షించాడు, విమోచించాడు. పాయింట్, ఇట్స్ వెరీ సింపుల్. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, వాడు అంగీకరించబడతాడు, క్రీస్తు వాడిని హత్తుకుంటాడు, వాడి చేయి పట్టుకొని ఆయన వాడిని విడిచిపెట్టడం. సింపుల్. ప్రభా నన్ను నువ్వు పట్టుకో, నన్ను నువ్వు నడిపించు అన్నవాడిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడం. నేను పడిపోతాను ప్రభా, నాకు తెలుసు నేను బలహీనమైన వ్యక్తిని అన్నప్పుడు ఆ వ్యక్తిని పడిపోనీడు. ఆయన అంటాడు, నా ఆత్మచేత నేను నిన్ను నడిపిస్తాను, నా ఆత్మచేత, థ్యాంక్ యూ, నా ఆత్మచేత నేను వారిని నడిపిస్తాను. నెక్స్ట్ వచనము ఇక్కడ చూడండి, తర్వాత వచనంలో ఆయన అంటున్నాడు, తండ్రి చేత సమస్తము కూడా నాకు అనుగ్రహించబడ్డవి.